నువ్వు రక్షించాలి అని అరిచినా, నేను పాపం నుంచి బయటికి రావాలి అని అరిచినా, మరణం నుంచి తప్పించుకోవాలని గండుబొరలు పెట్టినా సరే ఎవరు నిన్ను కాపాడలేరు, ఎవరు నిన్ను రక్షించలేరు. రైట్? సో అది చాలా భయంకరమైనది, ఇది చాలా భయంకరమైనది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. అది టీవీ 9లో అనుకుంటా ఒక రిపోర్టర్ అట్లా అంటుంటాడు, ఏమంటే తస్మత్ జాగ్రత్త. ఏంటది? తస్మత్ జాగ్రత్త అంటే ఏంటి? చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏమండి, ఒకవేళ మీరు బండిలో హైవే మీద కారులో 150 స్పీడ్లో వెళ్తున్నారు అనుకోండి, మీరు డ్రైవింగ్ చేస్తున్నారు, ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలా జాగ్రత్త. మీ కళ్ళు చాలా బాగా పనిచేయాలి. ముందు ఏ వెహికల్ ఉంది, పక్కన ఎవరు వస్తున్నారు, ఇటు పక్కన ఎవరు వస్తున్నారు, వెనకాల ఎవరు వస్తున్నారు, నేను నడిపేటువంటి బండి ఎలా వెళ్తుంది అనేది ప్రతిదీ కూడా నీ బ్రెయిన్ ఆన్లో ఉండాలి. ఒకవేళ నువ్వు కొంచెం చిన్న పొరపాటు చేసినా నీకు పెద్ద ప్రమాదం జరిగింది. అవును కదా? చిన్న పొరపాటు అంటే నువ్వు ఇట్లా అనుకోవచ్చు, ఎవరో ఫోన్ చేశారా, ఫోన్ ఏంటో చూద్దామని చెప్పేసి ఫోన్ అని చూసావు అనుకో, ముందు ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళని గుద్దేయడం జరిగింది. ఏమండి, నా మాటలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లే మనల్ని పెద్ద పెద్ద విపత్తులకు దారితీస్తుంది. ఏమండి, చిన్న చిన్న పొరపాట్లే మనల్ని పెద్ద పెద్ద విపత్తులకు దారితీస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకోవచ్చు, యవనస్తులు కాలేజీలో నేను చూసేది ఒక్క సినిమా వేయలే, లేకపోతే నేను తాగేది ఒక్క సిగరెట్ వేయలే, లేకపోతే నేను తాగేది ఒక్క పెగ్గేలే, నాకు మంచి స్నేహితులు చెడ్డ స్నేహితులు ఒక్కడేలే అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఆ ఒక్క స్నేహితుడే నీ జీవితాన్ని నాశనం చేయవచ్చు. కానీ ఆ ఒక్క సిగరెట్టే నీ జీవితాన్ని సర్వనాశనం చేయొచ్చు. రైట్? ఆ వ్యసనం కాస్త నీ జీవితంలో ఒక ఎడిక్షన్గా మారిపోతే అప్పుడు నువ్వు బయటపడాలని ఎంత ప్రయత్నం చేసినా రాలేవు. చాలామంది యవ్వనస్తులు నేను చూశాను, ఈ క్రికెట్ IPL టైంలో బెట్టింగ్లు వేసి ఎన్నో వేల రూపాయలు, లక్షల రూపాయలు బెట్టింగ్లో పెట్టి 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 చివరాఖరికి సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా కదా? ఎందుకనంటే ఆ అప్పులు కట్టలేక. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పాను కదా, మనం వేరే వాళ్ళని ఆశించకూడదు. బెట్టింగ్లో ఏంటంటే ఒకరికి వస్తే ఒకరికి పోతే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. సో పాపం ప్రమాదకరమైనది, పాపం భయంకరమైనది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పాపం వల్ల వచ్చినటువంటి పరిణామాలు ఏంటంటే, మొట్టమొదటిగా పాపం వల్ల మనం పొందుకుంటున్నటువంటి పరిణామం మన గమ్యం మారిపోతుంది. ఏం మారుతుంది? మన డెస్టినీ, మన యొక్క డైరెక్షన్ మారిపోతుంది. మన డెస్టినీ అనేది మారిపోతుంది. ఓకే, నేను చింతలపూడి వెళ్ళాలి. ప్రగతిపురం కాలేజీ నుంచి ఐప్రాజగూడ వెళ్ళాను. ఐప్రాజగూడ నుంచి నేను లెఫ్ట్ తీసుకున్నాను. లెఫ్ట్ తీసుకుని బాపరాజగూడ వచ్చింది, రామచంద్రపురం వచ్చింది, విజయరాయ వచ్చింది, జానంపేట వచ్చింది, ఏలూరు వచ్చింది. నేను చింతలపూడి వెళ్ళాలి. హైవే పట్టుకుని నేను అటు వెళ్తూనే ఉన్నా ముందుకి. ఏమండి, భీమడోలు వెళ్తున్నా, తర్వాత నిడదవోలు వెళ్తున్నా, తణుకు వెళ్తున్నా, తాడేపల్లి కూడా వెళ్తున్నా, రాజమండ్రి వెళ్తున్నా. చింతలపూడి ఎప్పుడు వచ్చింది అంటారు నాకు రాదు. ఏమంటే ఎందుకనంటే నా గమ్యము మారిపోయింది. నేను వెళ్ళాల్సినటువంటి గమ్యం వేరు, నేను వెళ్తున్నటువంటి గమ్యం వేరు. సో పాపం కూడా మన గమ్యాన్ని మార్చేసింది. ఒకవేళ మన పాపంలోనే బ్రతికి చనిపోతే ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. ఓకేనండి, మనం చనిపోయిన తర్వాత 2 మార్గాలు ఉన్నాయి, 3 మార్గాలు లేవు, 2 మార్గాలు. ఓకే, 2 మార్గాలు ఏంటంటే, ఒకటి నరకం, 2 పరలోకం. ఒకటి నరకం, పరలోకం. ఒకవేళ నా మాట చాలా జాగ్రత్తగా ఉండండి, స్పష్టంగా వినండి. మన పాపాల్లోనే జీవిస్తూ, పాపాన్ని ప్రేమిస్తూ, పాపంలో మనం బ్రతికితే మన యొక్క అంతము, మన యొక్క గమ్యము ఏంటనంటే నరకం. మన పాపం వల్ల మనం పొందుకున్నటువంటి ప్రతిఫలం నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మనం నిరంతరము, నిత్యము, ఎల్లకాలం, యుగయుగాలు, కలకాలాలు మనం ఆ నరకంలోనే ఉంటాం. ఓకే, పాపం మన గమ్యాన్ని మార్చేస్తుంది. పాపం మన గమ్యాన్ని
మార్చేస్తుంది. ఓకే, మనం మన గమ్యం మారాలి అంటే మనకు ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాడు దేవుడు. ఏంటంటే తెలుసా, మనం అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నేను పవిత్రుడు కావాలి, నేను పరిశుద్ధంగా జీవించాలి అని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే వారి హృదయంలో దేవుణ్ణి అంగీకరిస్తారో వారికి నిత్య జీవితం అనుగ్రహించబడుతుంది. ఆ నిత్య జీవితం ఏంటంటే పరలోక రాజ్యం. ఆ నిత్య జీవితం పరలోక రాజ్యం. సో పాపం మన గమ్యాన్ని మార్చేస్తుంది, మొదటి పరిణామం అన్నమాట. రెండో పరిణామం ఏంటంటే పాపం ఏం చేస్తుందంటే మన ఇష్టాన్ని కూడా మార్చేసింది. ఏం చేసిందండి? మన ఇష్టాన్ని కూడా మార్చేసింది. సో దీనికి నేను వచనం చెప్తాను, గమ్యానికి మీరు రాసుకోండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనం. తర్వాత మన ఇష్టాలు మారదని చెప్పాను కదా, దానికి కూడా వచనం చదవండి ఎవరైనా. పురుషులు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదవండి. స్త్రీలు లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం చదవండి. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. నేను చెప్పాను మీరు యవనస్తులు టక్క ఫాస్ట్గా ఉండాలి. ముసలిగా పేజీలు తిప్పుతూనే ఉన్నారు. అపవాది సంబంధులు దురాశలు అంటే ఏంటి? మీరు మీ ఆశలు నెరవేర్చడం మానేసి మీ జనకుడైన అపవాది యొక్క ఆశలను కోరికలు నెరవేర్చేవారిగా మారిపోయారు. ఏమండి? మీరు పాపానికి లోనైపోయారు, మీ పాపానికి బానిసలు అయిపోయారు. మీ ఇష్టాలు మారిపోతాయి, మీ కోరికలు మారిపోతాయి. రైట్? కొంతమంది తల్లిదండ్రులు చాలా మంచి ఆశలు కలిగి ఉంటారు. ఏంటది? మా అబ్బాయి బాగా చదువుకోవాలి, మా అబ్బాయి మంచి ఉద్యోగం చేయాలి, మా అమ్మాయికి మంచి చదువు నేను నేర్పించాలి, మా అమ్మాయి మంచి ఉద్యోగం చేయాలి, మా అమ్మాయికి మంచి అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలి, మా అబ్బాయికి మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి చాలా మంచి ఆశలు కలిగి ఉంటారు. కానీ పిల్లలు ఏం చేస్తారు? ఏమంటే వాళ్ళు ఏమనుకుంటారు? మా అమ్మ నాన్న చెప్పింది నేను చదవను, మా అమ్మ నాన్న చూపించింది నేను చేసుకోను, నాకు నచ్చిందే నేను చేసుకుంటానని చెప్పి తర్వాత వాళ్ళే కష్టాల్లో పడతారు. ఏమండి? మా దగ్గర ఒక ఆవిడ అంది, మాస్టర్ గారితో దెబ్బలాడింది. మేము చాలా కఠినంగా చెప్తాం. ఏంటనంటే మీరు క్రైస్తవులను మాత్రమే చేసుకోవాలి, క్రైస్తవేతరులను ఎవరిని కూడా చేసుకోకూడదు అని చెప్పేసి. అయితే ఒకసారి ఒక అమ్మాయి మాతో ఏం చెప్పిందంటే, మీకేం తెలుసు పాస్టర్ గారు, దేవుడు ఆ అబ్బాయికి రక్షణ ఇస్తాడు మా అమ్మాయి చేసుకున్న తర్వాత. ఏంటది? మీకేం తెలుసు, నేను ఆ అబ్బాయిని చేసుకున్న తర్వాత ఆ అబ్బాయికి రక్షణ వచ్చింది అని చెప్పేదాను. అని మీరు దేవుడు కాదు, ఆయన రక్షించబడతాడో లేదో అది దేవునికి ఆయనకి మధ్య ఉన్నటువంటి సంబంధం. మనము చెప్పలేము. కాబట్టి మీరు పాపాన్ని కంట్రోల్ చేస్తాను, లేకపోతే పాపం పట్ల నేను శక్తి సాధిస్తాను అని చెప్పేది అనుకోవద్దు. ఆ క్రైస్తవురాలైనటువంటి అమ్మాయి ఇప్పుడు వేరే మతంలోకి అయిపోయింది. ప్రార్థన లేదు, వాక్యం లేదు, దేవుని మందిరం లేదు. ఏమండి? మఠాస్ మొత్తం మారిపోయింది. ఏమండి? సో పాపం మన ఇష్టాలను, మన యొక్క కోరికలను కూడా మార్చేసింది. ఏమంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం చెప్తుంది ఏమనంటే, మీరు అవిశ్వాసంతో పొత్తేంటి, మీకు అవిశ్వాసంతో మీకు పొత్తేంటి. తర్వాత ఈ పాపం ఏం చేసిందంటే, నేను మా కాలేజీలో ఓల్డ్ టెస్టిమెంట్ స్టడీస్లో స్పెషలిస్ట్ అనమాట. నేను ఓల్డ్ టెస్టిమెంట్ గురించి రీజన్ చేస్తున్నటువంటి సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఓకే, ఈరోజు నేను మీకు అసైన్మెంట్ ఇచ్చాక